హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫుల్ వీడియో చూసి కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి అబ్బా, హెల్ప్ చేసినట్టు ఉంటుంది నాకు. అయితే ఇంకా థంబ్నెయిల్ చూసుంటారు కదా, ఇది డెలివరీ వ్లాగ్ అండి. ఇంకా నేను వీడియోస్ అప్లోడ్ చేయక 1 వీక్ అయిపోయింది. లాస్ట్ ఒక వీడియోలో నాకు డెలివరీ డేట్ ముందే ఇచ్చారని చెప్తే చాలామంది కమెంట్ చేశారు సేఫ్ డెలివరీ అని, అంత బాగైతుంది అనేసి, ఏం కాదనేసి. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా అయితే అందరూ బేబీ బాయా బేబీ గర్ల్, సి సెక్షనా నార్మల్ డెలివరీనా ఇట్లా అడుగుతున్నారు. ఇంకా అందుకనేసి ఇంకా లేట్ చేయకూడదు అనేసి ఇంక ఈరోజు అయితే వీడియో చేస్తున్నానండి. ఇంకా ఇందులో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను మీకు. ఇంకొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, మీకు కూడా యూజ్ అవుతుంది. ఫుల్ వీడియో చూడండి. చెప్పాను కదా, నాకు లాస్ట్ సండే అడ్మిట్ అవ్వమన్నారు 26న. ముందే డెలివరీ డేట్ ఇచ్చారు అనేసి వీడియో చేశాను కదా, అయితే దానికంటే ముందే అంటే సండే కంటే ముందు సాటర్డేనే నాకు డెలివరీ అయిపోయిందండి. ఎందుకు ఏంటనేది మీకు చెప్తాను. అయితే నేను మీకు చెప్పాను కదా, అసలు నేను షాపింగ్ కూడా చేసుకోలేదు, ఇంకా చాలా టైం ఉంది కదా అనేసి. ఇంకా నేను సండే అడ్మిట్ అవ్వాలి కదా అనేసి సాటర్డే మేము షాపింగ్కి వెళ్దామని వెళ్తుండే. నాకు మధ్యలో షాపింగ్కి వెళ్తుంటే ఇంకా ఫ్లూయిడ్ బ్రేక్ అయిపోయింది. ఎందుకో కొంచెం డౌట్ వచ్చి మళ్ళీ రిటర్న్ అయిపోయాము, ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత నాకు అది అంటే క్లారిటీ లేదు, ఫ్లూయిడ్ అయినా కాదా అనేసి. సో కొంచెం వెయిట్ చేసి ఇంకా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత 2:30కి అట్లా హాస్పిటల్కి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతే ఇంక అక్కడ 4కి అట్లా అడ్మిట్ చేసుకుని ప్రాసెస్ స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ అయితే పెయిన్ కిల్లర్స్ అట్లా ఇచ్చారు. ఆ క్లిప్స్ కొంచెం తీసుకున్నాను, అవి ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఇంక ఇదైతే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు లిఫ్ట్లో తీసాను అట్లా ఒక క్లిప్. అమ్మ, నేను, మా ఆయన అయితే వెళ్ళాము హాస్పిటల్కి. ఇంకా నేను వెళ్ళిన వెంటనే ఫ్లూయిడ్ బ్రేక్ అయింది కదా, వెంటనే అడ్మిట్ చేసేసుకుని ప్రాసెస్ స్టార్ట్ చేసేసారు. వెళ్ళగానే కొంచెం ఏవో ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ తీసి మన ఏమైనా ఆర్నమెంట్స్ ఇట్లా ఇయర్ రింగ్స్, చైన్, బ్యాంగిల్స్ ఏమున్నా తీసేయమని చెప్పారు. అన్నీ తీసేసిన తర్వాత ఇట్లా ఇది డెలివరీ రూమ్, ఈ రూమ్లోకి తీసుకొచ్చారండి. ఇంకా నాకు డెలివరీ కూడా అదే రూమ్లో అయ్యింది. అండ్ ఇక్కడ ఏంటంటే డెలివరీ అయిపోయే వరకు కూడా మనతో హస్బెండ్ ఉండొచ్చు. ఇంకా కాసేపు అమ్మ ఉంది, మా ఆయన బిల్డింగ్ ప్రాసెస్ అంతా అయిపోయేదాకా. దెన్ మా ఆయన వచ్చారు, డెలివరీ అయిపోయే వరకు ఉన్నారు లోపలనే. ఇంకా ఆ తర్వాత అయితే ఇక్కడ మీకు ఇందాక చూపిస్తున్నాను కదా, ఆ టాబ్లెట్స్ ఇచ్చారు పెయిన్స్ రావడానికి. 2 టాబ్లెట్స్ ఒకేసారి వేసేసుకోమని చెప్పి. అప్పటికి ఇంకా పెయిన్స్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఫుల్ ఇంకా కామెడీగా అనిపించింది నాకు ఆ డ్రెస్లో నన్ను చూసుకొనేసి, అందుకే నవ్వుతున్నాను. ఇంక ఇక్కడ లైట్గా పెయిన్స్ స్టార్ట్ అయ్యాయండి, ఫుల్గా ఏం రాలేదు కానీ మనకి పీరియడ్ క్రాంప్స్ వచ్చినట్టు లైట్గా బ్యాక్ పెయిన్, కొంచెం స్టమక్లో పెయిన్ అట్లా స్టార్ట్ అయింది. ఇంక ఇక్కడ అందుకని కొంచెం వాక్ చేస్తున్నా. కొంచెం సేపే నాకు వాక్ చేయడానికి అయ్యింది. దాని తర్వాత బేబీ హార్ట్ బీట్ చెక్ చేయడానికి మొత్తం అంతా కనెక్ట్ చేసేసారు, ఇంకా లేవడానికి కూడా లేకుండా. ఇంకా ఇక్కడైతే అప్పుడు కొంచెమే పెయిన్ స్టార్ట్ అయ్యాయి టాబ్లెట్స్ వేసుకుంటే. సో మళ్ళీ ఒక ఇంజెక్షన్ వేసేసి సెలైన్ పెట్టేశారు. కొంచెం మెల్లగా పెయిన్ స్టార్ట్ అయ్యాయి అబ్బా. ఇక్కడైతే ఇక నా ముఖం చూడొచ్చు మీరు. ఫస్ట్ ఒక 20 సెకండ్స్ 1 మినిట్కి, దాని తర్వాత 30 సెకండ్స్, దాని తర్వాత 40 సెకండ్స్ అట్లా స్టార్ట్ అయింది. ఇదిగో ఇదే ఇందాక చెప్పాను కదా బేబీ హార్ట్ బీట్ కూడా చెక్ చేస్తారనేసి. బేబీ హార్ట్ బీట్ చెక్ చేస్తా మన పెయిన్స్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ బేబీ హార్ట్ బీట్ ఎక్కువ అయిందనుకోండి, పెయిన్స్ ఇప్పుడు మనకి ఆ డ్రాప్స్ వచ్చే ఫ్రీక్వెన్సీ అంతే పెడతారు, లేదంటే ఇంకొంచెం పెంచుతారనమాట. 4 డ్రాప్స్ నుంచి 8 డ్రాప్స్కి అట్లా. ఇంకా సి సెక్షన్ నార్మల్ డెలివరీనా అంటే నాకు నార్మల్ డెలివరీనే. మీకు ముందు వ్లాగ్స్లో కూడా చెప్పాను కదా, డాక్టర్ అడిగింది నార్మల్ కావాలా సి సెక్షన్ కావాలా అనేసి, పెయిన్స్ బేర్ చేయగలమా ఇవన్నీ అడిగితే నేను నార్మలే కావాలని చెప్పాను కదా. ఇంకా నాకైతే నార్మల్ డెలివరీనే అయ్యింది, చాలా సేఫ్గా ఉన్నాను. ఇంకా బేబీ బాయ్ గర్ల్ అంటే బేబీ బాయ్ అండి. ఇంకా నేను బాబు ఇద్దరు సేఫ్గా ఉన్నాము. మీ అందరి కమెంట్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎందుకు ఇంత లేట్ అయింది వీడియో అంటే, కొంచెం నాకు జనరల్గా 2 డేసే అడ్మిట్ చేసుకుంటారు కదా నార్మల్ డెలివరీకి. బట్ నేను సాటర్డే నైట్ డెలివరీ అయితే ట్యూస్డే వరకు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే
జనరల్‌గా బేబీకి మదర్ బ్లడ్ గ్రూపే ఉంటే ప్రాబ్లమ్ ఏమి ఉండదంట. మేమైతే నాకైతే సాటర్‌డే నైట్ డెలివరీ అయితే ట్యూస్‌డే నైట్ వరకు అక్కడే ఉండాల్సొచ్చింది. ఎందుకంటే బేబీకి కొంచెం జాండీస్ లెవెల్స్ ఎక్కువుండే. ఫోటోథెరపీ ఇచ్చారు. అందుకనేసి కొంచెం లేట్‌గా డిశ్చార్జ్ చేశారు. నార్మల్‌గా పుట్టిన పిల్లలకి అందరికీ జాండీస్ ఉంటదంట. కానీ మా బాబుకి కొంచెం ఎక్కువ ఉండింది. ఎందుకంటే నా బ్లడ్ గ్రూప్ రాలేదు తనకి. మా ఆయనదొచ్చింది. సేమ్ వచ్చిందనుకోండి ప్రాబ్లమ్ ఉండదంట. ఇంక తనకట్లా రావడంతో ఇంకొంచెం అది జాండీస్ లెవెల్స్ ఎక్కువున్నాయని చెప్పారు రీజన్ అడిగితే. అందుకనేసి వచ్చాక చేద్దామంటే నాకు గూడా కొంచెం ఓపిక లేకుండే. పర్లేదులే ఇంకా వీడియో చేద్దాం అని కొంచెం ఓపిక లేక అట్లనే ఉండిపోయినా. మళ్ళీ ఫాలో అప్ ఉన్నింది బాబుకి అపాయింట్‌మెంట్. అయితే థర్స్‌డే ఎళ్తే మళ్ళీ అడ్మిట్ చేసుకున్నారు. మళ్ళీ జాండీస్ లెవెల్స్ పెరిగాయనేసి. ఫ్రైడే వరకు అక్కడే ఉండి వచ్చామండి. ఇదైతే సాటర్‌డే నైట్ షూట్ చేస్తున్నాను నేను. మండేకి అట్లా అప్‌లోడ్ చేస్తాను. ఇంకా లేట్ చేస్తే చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. వాటిలకి రిప్లై ఇయ్యట్లేదు. ఇక్కడ వీడియోస్ చేయట్లేదు అనేసి ఫైనల్‌గా అయితే వీడియో చేస్తున్నాను. ఇప్పుడైతే మళ్ళీ బాబుకి జాండీస్ లెవెల్స్ తగ్గిపోయినాయి అనేసి మళ్ళీ డిశ్చార్జ్ చేశారు ఫ్రైడే ఫోటోథెరపీ ఇచ్చిన తర్వాత. మళ్ళీ ఫాలో అప్ ఉంది సండే. కానీ మేము మండే వస్తామని చెప్పాను. అప్పుడు ఏం చెప్తారో చూడాలి. ప్రెజెంట్ అయితే ఇద్దరము చాలా సేఫ్‌గా, హెల్తీగా ఉన్నామండి. తనకి జాండీస్ కొంచెం ఆ లెవెల్స్ కొంచెం ఎక్కువున్నాయి. ఇది కామన్ అని చెప్పారు. ఒకవేళ ఎక్కువైతే మళ్ళీ ఫోటోథెరపీ చేస్తారు. హోప్ ఎక్కువ కాదింకా. అంతా నార్మల్ అయిపోయింది ఇప్పుడు ప్రెజెంట్ అయితే. తనకి 8 ఉంది ఇప్పుడు. బిలో 10 ఉండాలంట. పెరగకూడదు. దేవుడి దయ వల్ల అంతా తక్కువే అవ్వాలి గానీ పెరగకోకుండా ఉంటే అంతే చాలు. అది తప్ప అంతా ఓకే. ఇద్దరమైతే చాలా హెల్తీగా ఉన్నాం. నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాను. నార్మల్ డెలివరీ అయింది సేఫ్‌గా అండ్ హెల్తీగా ఉన్నాం నేను, బాబు. మీ అందరికీ కూడా చాలా చాలా థాంక్స్ అబ్బా! చాలా కమెంట్స్ చేశారు. ఇవాల్టి నుంచి వీడియోలైతే కంటిన్యూగా వస్తాయండి. నేను డెలివరీలో ఏమేం ఫేస్ చేశానో అవన్నీ కూడా మీకు వీడియోస్ వస్తాయి. కంటిన్యూగా చేస్తాను. ఇప్పటికే 1 వీక్ గ్యాప్ వచ్చింది. వ్యూస్ ఏమైపోయాయో ఏంటో కొంచెం వీడియో చూడండబ్బా! ఫుల్ వీడియో చూస్తే నాకు కొంచెం ఇంకొంతమంది చూస్తారు. అది యావరేజ్ వ్యూ డ్యూరేషన్ పెరిగి మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. అది కూడా నాకు చాలా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. మీకు కూడా ఏమైనా డెలివరీ గురించి డౌట్స్ ఉంటే నన్ను అడగండి కింద కమెంట్స్‌లో. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌తో పాటు ఒకవేళ నాకు తెలియకుంటే కనుక్కొనైనా మీకు చెప్తాను. ఎందుకు చెప్తున్నా అంటే నాకు కమెంట్స్ చేసే వాళ్ళైతే చాలామంది ప్రెగ్నెన్సీ ఉన్నారు. వాళ్ళు కూడా 37 వీక్స్, 6 మంత్స్ ఇట్లా ఉన్నారు. మీరందరికీ మంచిగా హెల్తీగా బేబీ పుట్టాలి. సేఫ్ డెలివరీ అవ్వాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మేము డిశ్చార్జ్ అయినప్పుడు ప్యాకేజ్‌లో ఉన్నాం కాబట్టి మాకు కార్ డెకరేట్ చేసి ఇచ్చారండి. అది నేను ఏదో ఎక్స్‌పెక్ట్ చేశాను ఏం చేస్తారా అనేసి. ఇట్లా ఉంటుందని అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. ఇంకేం చేస్తారో అనుకున్నాను. మీరు కూడా చూడండి ఎట్లుందో. ఇదిగో ఇంతే ఒక రిబ్బన్ అయితే అతికిచ్చి అటు సైడ్ ఒక 2 బెలూన్స్, ఇటు సైడ్ ఒక 2 బెలూన్స్ పెట్టారు. ఇట్స్ ఎ బాయ్ అనేసి. వేరే ఏం చేయలేదండి. నేను నార్మల్‌గా ఇంతే చేస్తారేమో నాకు తెలీదు. నేనైతే కొంచెం ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేశాను. అదిగో రిబ్బన్ కనిపిస్తుంది కదా! మదర్‌హుడ్ అనేసి ఆ రిబ్బన్ పెట్టేసి ఇట్లా బెలూన్స్‌కి ఇట్స్ ఎ బాయ్ అని పెట్టారు. మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దబ్బా! ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ మరి.